కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలు లోక్సభ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు అనే పరుగు పందెం ఒకవైపున ఉన్నది. కానీ బీజేపీ, కాంగ్రెస్ కంటే 2 అంశాలు బీఆర్ఎస్‌కు చాలా అత్యంత కీలకమైనవి. ఒకటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక, 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఈ 2 కూడా సిట్టింగ్ స్థానాలే బీఆర్ఎస్‌కు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే కావడం, అటు వెళ్ళిపోవడం, అక్కడ ఎమ్మెల్సీ ఖాళీ కావడం, లాచరంజిత అకాల మరణం వలన అక్కడ ఖాళీ ఏర్పడడం. ఆ 2 స్థానాలు గెలుచుకోవాలి. లోక్సభ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవాలి. ఉనికిని చాటుకొని ఎన్నో కొన్ని స్థానాలు తెచ్చుకోవాలి. అన్నప్పుడు కాంగ్రెసు రేవంత్ రెడ్డికి స్థానాలు ఎక్కువ తెచ్చుకోవడం ఆయన నాయకత్వానికి పరీక్ష. బీజేపీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడానికి వారు టార్గెట్ రీచ్ కావడానికి లక్ష్యాన్ని చేరుకోవడానికి అదో పరీక్ష అయితే ఇది బీఆర్ఎస్ మనుగడకు సంబంధించినది. బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదో తేల్చే ఒకానొక ఎన్నిక కావడము, తేల్చుకునే సందర్భం కావడం ఇక్కడ గమనించవలసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. వాస్తవానికి ఇంతకుముందు అకాల మరణం చెందిన దగ్గర పోటీ లేకుండా ఎన్నిక జరిపించేవారు. మరి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ అక్కడ అభ్యర్థిని బరిలోకి దించడం, బీఆర్ఎస్ కూడా ప్రతిపాదన కూడా మరి ఉప ఎన్నికకు లేకుండా ఏకగ్రీవంగా చేయండి అనే ప్రతిపాదన కూడా మరి ఎందుకు రాలేదో తెలియదు కానీ ఆ చర్చ కూడా జరగలేదు. ఒకరు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అనివార్యంగా మిగతా వారు కూడా బరిలోకి రావాల్సి వచ్చింది. కంటోన్మెంటు లోక్సభ అసెంబ్లీ స్థానాన్ని ఇవాళ బీఆర్ఎస్ గెలుచుకోవడం అనేది అనివార్యం. అక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. లోక్సభ ఎన్నికలు దాని ప్రభావం ఎట్టుంటుందో తెలియదు. ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నది. బీఆర్ఎస్కు సంబంధించి హైదరాబాదును ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనుకున్న, ఓటర్లను ప్రభావితం చేయగలరు అనుకున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆ మేరకు అక్కడ కొంత ఇబ్బంది కలిగించేది. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీరు మరొకసారి అంటే బీఆర్ఎస్ను బతికించుకోవడానికి, కార్యకర్తల్లో నాయకులు ఆత్మస్థైర్యం నింపేందుకోసం, బీఆర్ఎస్ ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండబోతున్నదనే సంకేతం ఇవ్వడం కోసం ఇక్కడ ఉప ఎన్నికల్లో గెలవాలి. 2 ఉప ఎన్నికల్లో కౌన్సిల్ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక, 2 కంటోన్మెంట్ ఉప ఎన్నిక. ఈ 2 ఎన్నికల్లో గెలవాలి. లోక్సభ ఎన్నికల్లో కూడా స్థానాలను గెలుచుకోవాలి. అప్పుడే బీఆర్ఎస్కు భవిష్యత్తుకు డోకా లేదు. బీఆర్ఎస్ పట్ల సానుభూతే కాదు, స్థిరమైన ఓటు బ్యాంకు, చెక్కు చెదరని నాయకులు పోయినా సరే చెక్కు చెదరని కార్యకర్తల బలం బీఆర్ఎస్కున్నదనే మెసేజ్ పంపాల్సిన అవసరం ఉన్నది. ఈ 2 అంశాలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ భవిష్యత్తును, బీఆర్ఎస్ తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు విస్తరించే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నదా లేదా కూడా ఈ ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికలే తేల్చబోతున్నాయి. కాబట్టి ఈ 2 ఎన్నికల్లో గెలవడం అవసరము, అనివార్యము కూడా బీఆర్ఎస్ నాయకత్వానికి.